కెపాషియస్ ఐటీ సర్వీస్ వాళ్ళు క్రికెట్ ఆడు జాబ్ పట్టు సిరీస్ 1 ఎపిసోడ్ 3లో భాగంగా రీసెంట్గా మ్యాచ్ కూడా గెలిచారు. కంగ్రాచులేషన్స్ శివ. సెకండ్ యానివర్సరీ జరుపుకుంటున్నందుకు. అండ్ అయితే దీంట్లో మనము 5 డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎపిసోడ్ 1 ఏంటి, ఎపిసోడ్ 2 ఏంటి, అసలు ఈ డిఫరెంట్ మోడల్స్ ఏంటి, దీనికి సంబంధించి టాప్ వీడియోస్ మనం చేస్తున్నాము. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది మనం అప్డేట్ చేస్తూనే వచ్చాము. అసలు ఈ మొత్తం క్రికెట్ ఆడు జాబ్ పట్టు కాన్సెప్ట్ ఏంటి, దానికి సంబంధించి డీటెయిల్ ఇంటర్వ్యూ వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అయితే ఈ డిఫరెంట్ మోడల్స్ ఒకసారి మనం గమనిస్తే ఓజేటీ అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్, ఇది వచ్చేసి 3 lakhs ప్లస్ 18 GST ఉంది. అండ్ 2 ఇన్స్టాల్మెంట్లో మనం పే చేయొచ్చు. ఇది ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే డైరెక్ట్గా గ్యాప్ రాకుండా ఇమీడియట్గా మనం జాబ్లో జాయిన్ అయ్యి జాబ్ చేస్తూ వర్క్ నేర్చుకుంటూ మన కెరియర్ని బిల్డ్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓజేటీ ప్లస్ OPS ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్లస్ ఆన్ ప్లేస్మెంట్ సర్వీసు. దీంట్లో ఏంటి అంటే మనకి 4 lakhs ప్లస్ GST ఉంది. 1 lakh అనేది మనం ఎంట్రీ అండ్ డిప్లాయ్మెంట్ అయిన తర్వాత మిగతా 3 lakhs ప్లస్ GST అనేది పే చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకొక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఓజేటీ ప్లస్ OPS. ఇది వచ్చేసి ఏంటి అంటే ఓజేటీ అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్లస్ ఆన్ ప్లేస్మెంట్ సర్వీస్. ఈ రెండు కూడా ఉంది. ఇది వచ్చేసి 2 టర్మ్స్గా మనం పే చేసుకోవచ్చు. ఆన్ జాబ్ ట్రైనింగ్ యాజ్ యూజువల్ మన 3 lakhs ప్లస్ GST, 1,50,000 ప్లస్ GST వచ్చేసి OPS, ఓజేటీ OPSలోనే ఇంకొక ఆప్షను. అండ్ దాని తర్వాత OPS ఉంది, ఓన్లీ ప్లేస్మెంట్ సర్వీస్. ఇది వచ్చేసి 1,50,000 ప్లస్ GST ఉంది. అండ్ ఇది కూడా 2 ఇన్స్టాల్మెంట్లో మనం పే చేసుకోవచ్చు. OPA ఉంది, ఇది కూడా 1,50,000 ఉంది. ఇది కూడా మనము 2 ఇన్స్టాల్మెంట్స్లో మనం పే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు ఏంటి మోడల్స్ ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది, అండ్ ఇదంతా తెలుసుకోవాలంటే మీరు క్రికెట్ ఆడండి. మీకు ఇక్కడ ఏంటి అంటే ఎంప్లాయర్స్ అండ్ ట్రైనర్స్ అందరూ కూడా మీరు ఇక్కడ అందరూ కలిసి క్రికెట్ ఆడుతూ వాళ్ళ కెరీర్ని డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఇది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.